your queen. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్నోరామ్. ఫ్రెండ్స్, ఇది మన ఛానల్లో సెకండ్ అన్బాక్సింగ్ కాబట్టి మీకు ఉపయోగపడే ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చాను. సో అదేంటో ఒకసారి మీరే చూసేయండి. సో యూఎస్బి కేబుల్ తీసుకొచ్చి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అంటున్నాడు ఏంటని చూస్తున్నారా? ఇది మనకి మ్యాగ్నెటిక్ యూఎస్బి కేబుల్. నార్మల్ యూఎస్బి కేబుల్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అండ్ దీనివల్ల చాలా అడ్వాంటేజ్ కూడా ఉంది మీకు. అండ్ ఇది వచ్చేసరికి మరి అరౌండ్ మనకి 600 రూపీస్లోకి అయితే వస్తుంది ఇది. అండ్ బెస్ట్ ప్రోడక్ట్, అందుకని అన్బాక్సింగ్ చేస్తున్నాం. అండ్ ఇన్కేస్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. లేట్ చేయకుండా మనం దీని ప్రోడక్ట్ని ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసరికి మనకి ఎంటెర్రో అనే బ్రాండింగ్ నుంచి వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి మ్యాగ్నెటిక్ యూఎస్బి కేబుల్ అండ్ మనకి డేటా ట్రాన్స్ఫర్ కూడా ఉపయోగపడుతుంది. మనకి ఇది మ్యాక్సిమం 3 ఆంపియర్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే కేబుల్ అని చెప్పచ్చు. అండ్ ఎంఐలో కూడా మనకి 2 ఆంపియర్ 2.1 ఆంపియర్ మ్యాక్సిమం సపోర్ట్ చేసే కేబుల్స్ తప్ప అంతకుమించి హై అండ్ 3 ఆంపియర్ కేబుల్స్ అయితే ఎంఐలో కూడా లేవు. ఓకే, అండ్ కింద చూసినట్టయితే బాక్స్ మీద మనకి ఫ్రంట్ ఆఫ్ ద బాక్స్ మనకి కేబుల్ ఇమేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి దాని వేరియంట్స్ అంటే అంటే మనకి యాపిల్కి సంబంధించింది అండ్ మైక్రో యూఎస్బి అండ్ టైప్ సి ఈ 3 ఇచ్చారు. మనకు వచ్చింది వచ్చేసరికి మైక్రో యూఎస్బి కేబుల్ ఇది. అండ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీని అడాప్టర్స్ మనకి లైట్నింగ్ కేబుల్కి సంబంధించి అండ్ టైప్ సికి సంబంధించి అందులో సైట్లో అవైలబుల్ ఉంటే మీరు కేవలం అడాప్టర్స్ కొనుక్కుంటే సరిపోతుంది. అండ్ మనకి రైట్ సైడ్ వచ్చేసరికి బాక్స్ మీద ఏం లేదు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దానికి సంబంధించిన బార్కోడ్ ఒకటి మెన్షన్ చేశారు. అండ్ కింద వచ్చేసరికి నేను మ్యాగ్నెటిక్ డేటా కేబుల్ అండ్ ఛార్జింగ్ అండ్ డేటా ట్రాన్స్మిషన్. మనకి వోల్టేజ్ వచ్చేసరికి 9 volts 2 ఆంపియర్ అండ్ 5 volts 3 ఆంపియర్ వరకు మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి ఇది అల్యూమినియం అలాయ్ ప్లస్ నైలాన్ బ్రీడెడ్ కేబుల్తో అయితే రావడం జరుగుతుంది. మనకి ఇది వచ్చేసరికి మైక్రో యూఎస్బి అండ్ లైట్నింగ్ కేబుల్ కమ్ టైప్ సి మనకి 3 వేరియంట్స్ కూడా అవైలబుల్ ఉంది. మనకి కేబుల్ కలర్ వచ్చేసరికి బ్లాక్, రెడ్, బ్లూ అండ్ సిల్వర్ ఈ 4 కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది. మనం తెప్పించింది వచ్చేసరికి బ్లూ కలర్ ఇది. సో మనం ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి కేబుల్ ఏ విధంగా ఉందనేది కూడా ట్రై చేద్దాం. ఈ నీట్గా కవర్లో పెట్టయితే రావడం జరిగింది. ఓకే, కేబుల్ ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసరికి మనకి నైలాన్ బ్రీడెడ్ కేబుల్ ఇది. మనకి చాలా స్ట్రాంగ్గా అయితే ఉండడం జరుగుతుంది. ఇంకేస్ మనకి లాంగ్ లాస్టింగ్ వస్తుంది. సో బెటర్ అని చెప్పచ్చు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. ఇది చాలా హెవీ అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది కేబుల్. మీరు దీంతో ఇటుగులు లాంటివి ఏం వేయకండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి కింద చెప్పాను కదా మ్యాగ్నెటిక్ యూఎస్బి కేబుల్ అని. ఇదే దీన్ని వచ్చేసరికి ఇది వెరీ పవర్ఫుల్ మ్యాగ్నెట్తో వస్తుంది. అండ్ మీకు వెరీ లాంగ్ కొంచెం మీకు ఎక్కువ కాలం కూడా రావడానికి అవకాశం ఉంటుంది కేబుల్ ఇది. ఇంకేస్ మీకు ఈ పిన్ పోయినా సరే మీరు తెప్పించుకోవచ్చు. మోస్ట్లీ 150 ఆ రేంజ్లో అయితే ఉంటుంది. అండ్ ఈ కేబుల్ మీకు ఇక్కడ ఇండికేటర్ కూడా ఉంటుంది, బ్లూ కలర్ లైట్ ఇండికేటర్ కూడా ఉండడం జరుగుతుంది. సెకండ్ థింగ్ మనకి ఈ ఒక్క సైడ్ వచ్చేసరికి ఇక్కడ ఎంటెర్రో బ్రాండింగ్ అయితే రావడం జరిగింది యూఎస్బి. ఓకే, ఒకసారి మనం పవర్ కూడా ఇచ్చి చూద్దాం. కేబుల్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది అండ్ ప్రీమియం లుక్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మీకు ఫ్రంట్ అల్యూమినియం ఫినిష్ టైప్లో రావడం అయితే జరిగింది. వెరీ నైస్. బ్లూ కలర్ చాలా అట్రాక్టింగ్ అయితే ఉందని చెప్పచ్చు. ఓకే, ఒకసారి మనం కనెక్ట్ చేసి అయితే చూద్దాం. పవర్ కనెక్ట్ చేసి మీకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ మెయిన్ పవర్ హెడ్ ఏదైతే ఉందో టైప్ ఏ వచ్చేసరికి ఇది మనకి 2-in-1 అన్నమాట. మీరు యూఎస్బి అడాప్టర్లో మీరు ఎటు నుంచి అయినా సరే తిప్పి పెట్టుకోవచ్చు. మీకు ఆ ప్రాబ్లం రివర్సిబుల్ అని చెప్పచ్చు. ఇది మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు పిన్ని. మీరు ఎటు నుంచి అయినా సరే రివర్స్లో డాక్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు, మీరు ఎటైనా పెట్టుకోవచ్చు. సో ఇది మనకి ఇందులో ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. రివర్సిబుల్ కనెక్టర్ ఇది మనకి యూఎస్బి కేబుల్ వచ్చేసరికి. సో ఇది నేను పవర్ అయితే ఇస్తున్నాను. మీరు ఒకసారి జస్ట్ చూడొచ్చు కదా లైట్ అయితే అలవడం జరుగుతుంది. ఒకసారి చూసారు కదా ఈ విధంగా బ్లూ కలర్ ఇండికేటర్ అయితే వెలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే పిన్ ఉంది కదా, ఈ పిన్ని మనం జస్ట్ మన ఫోన్లో
మనకి మైక్రో ఎస్బీ స్లాట్ ఉంటుంది కదా, దాంట్లో డాక్ చేసేయండి. ఇందులో డాక్ చేసి వదిలేసుకోవచ్చు, ఇందులో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇన్కేస్ మీ ఇంట్లో 2-3 ఫోన్స్ ఉంటాయి కనుక ఈ పిన్స్ ఎక్స్ట్రా తెప్పించుకోండి, సరిపోతుంది. కేబుల్ అయితే ఒకటి సరిపోతుంది, మ్యాక్సిమం ఎన్ని ఫోన్స్కైనా వాడుకోవచ్చు. అండ్ సరే చూద్దాం ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అనేది. సో మీరు చూడొచ్చు ఛార్జింగ్ ఎక్కుతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంకొక మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే, మీరు కేవలం దీన్ని దగ్గరకు తీసుకెళ్ళినట్టు ఆటోమేటిక్ అదే దాని పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఉంది కాబట్టి అదే తీసేసుకుంటుంది దగ్గరికి కేబుల్ని. ఇంకొకసారి చూడండి ఒకసారి టెస్ట్ చేద్దాం తీసుకుంటుందా లేదా అనేసి. చూసారు కదా, మనకి అయితే మ్యాగ్నెట్ చాలా పవర్ఫుల్ ఉంది అండ్ చాలా సింపుల్గా హ్యాండిల్ చేస్తుంది అని చెప్పచ్చు. మనం ఫోన్కి హ్యాంగ్ చేసి పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫోన్కి అయితే హోల్డ్ చేసేసుకోవచ్చు, ఇలా పెట్టేసి అలా వదిలేసుకోవచ్చు. ఫోన్కి పెట్టేసి మీరు ఎప్పుడైనా జస్ట్ కేబుల్ని తన దగ్గరికి అలా తీసుకెళ్తే చాలు ఆటోమేటిక్గా అదే స్టిక్ అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే మీరు ఈ ఫోన్ డైరెక్ట్గా ఇది లిఫ్ట్ కూడా చేస్తుంది. మీరు చూడొచ్చు, మీకు ఒకవేళ ఫోన్ కిందన పడిపోయినా సరే ఈజీగా లేపుకోవచ్చు, ఎటువంటి బక్కల్లో పడిపోయినా ప్రాబ్లం లేదు. సో ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అప్ టు 3 ఆంపియర్ వరకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు ఫోను 90% చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ చేయడం అవకాశం ఉంటుంది. అండ్ దీనివల్ల మీ ఛార్జింగ్ పిన్ అనేది డ్యామేజ్ అవ్వదు అండ్ వాటర్ ప్రూఫ్ కింద కూడా వర్క్ అవుతుంది మనకి ఇది. ఈ పిన్ మీరు ఇలా హ్యాంగ్ చేసి పెట్టేసుకోవడం, హోల్డ్ చేసి పెట్టడం వల్ల మీకు 2 లాభాలు. ఒకటి మీ పిన్ అనేది డ్యామేజ్ అవ్వదు, ఈ ఛార్జింగ్ పిన్ అనేది. అండ్ రెండోది ఏంటంటే మీకు వాటర్ ప్రూఫ్ కింద అయితే వర్క్ అవుతుంది, మీకు వాటర్ లోపలికి వెళ్ళడానికి అవకాశం అయితే ఉండదు 90%. సో మీకు బెటర్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో. మ్యాగ్నెటిక్ యూఎస్బీ కేబుల్స్ మీకు చాలా బ్రాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి, నేను కూడా కొన్ని యూస్ చేశాను. బట్ నాకు ఇదైతే చాలా కొంచెం బెటర్ అనిపించింది. అండ్ మ్యాగ్నెటిక్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. మ్యాగ్నెట్ కూడా మీరు చూడొచ్చు, మ్యాగ్నెట్ కూడా మనకు చాలా పవర్ఫుల్ ఉంది. ఇన్కేస్ మీరు దీన్ని రిమూవ్ చేయాలంటే జస్ట్ ఇలా లైట్గా బెండ్ చేసి తీస్తే సరిపోతుంది. ఇన్కేస్ మీరు ఎక్కడైనా వర్క్లో ఉన్నప్పుడు మీరు ఫోన్ సడన్గా లాగారు అనుకోండి, జస్ట్ ఇలా ఊడిపోతుంది తప్ప ఫోన్ కింద పడిపోవడం లేకపోతే పిన్ డ్యామేజ్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. మీకు ఎలా ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో మీకు ఇక్కడే చూపిస్తుంది. సో ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.